హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. వ్లాగ్స్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోస్ అనేది చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సండే కదా, ఇంకా పిల్లలకు కూడా స్కూల్ లేదని చెప్పేసి కొంచెం లేట్గానే లేసానండి. 7 అలా అయిందనమాట. ఇంకా బయటికి రాగానే సండే కదా, తెలుసు కదా, మీ అందరికీ తెలిసిందే. సండే వస్తే ఎవరో ఒకరికి బ్లౌజులు అవి ఇవ్వాలి అని చెప్పేసి ముందు రోజు కుట్టినవి కవర్లో పెట్టున్నాను అనమాట. అవి మీకు చూపిస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి. నేను కవర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తే వస్తే ఇచ్చేస్తానమాట. ఇంక ఇవైతే టాప్స్ అండి. ఇంకా పైన కొంచెం స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చారనమాట. కొంచెం పొడవుగా ఉంటే పొట్టి చేయడానికి, అలాగే లూజ్గా ఉంటే టైట్ చేయడానికి అనమాట. ఇంకా సండే కదా, వాళ్ళు ఏంటంటే చర్చికి వెళ్తారు. ఇంకా అందుకని లేయంగానే ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మొత్తం తీసి మిషన్ మీద పెట్టేశాను అనమాట. ఇంకా బయట అయితే చిన్నగా ముగ్గు అయితే పెట్టాను. ఇంకా 7కి లేసాను కదా, ఇంకా పెద్ద ముగ్గు వేసానంటే ఇంకా నేను కుట్టాల్సినవి ఆగిపోతాయి అని చెప్పేసి చిన్న ముగ్గు వేసి రంగులు వేసాను అనమాట. ఇంక ఇంట్లో పని మొత్తం ఏం చేయలేదండి. లేయడం, బయట ముగ్గు వేసేసాను. ఇల్లు కూడా చిమ్మలేదు, అప్పటికి పిల్లలు లేయలేదన్నమాట. ఇంకా కుట్టి పక్కన పెట్టేశానంటే ఇంకా నా పని నేను చేసుకోవచ్చు. ఇంక వాళ్ళు రాగానే ఇచ్చేస్తానమాట. లేకపోతే మళ్ళీ వస్తాం అక్క కుట్టి పెట్టు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారని చెప్పేసి లేయంగానే ఈ పని అయితే పెట్టుకున్నాను. ఇంక ఈరోజు అయితే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంకా లంచ్ కూడా అదేం ప్రిపేర్ చేయలేదు. టిఫిన్లోకి అయితే దోశ చేశానన్నమాట. ఒక 5 టాప్స్, అలాగే కింద బాటమ్స్ వస్తాయి కదా, ఒక 5 అయితే. ఇలాంటివి తక్కువ టైం పడుతుందండి, మనకి మనీ ఎక్కువ వస్తుందన్నమాట. మనం ఒక బ్లౌజ్ కుడితే ఒక 100 రూపీస్, అలాగే లైనింగ్ అయితే 200 250 అలా తీసుకుంటాము. ఇవేంటంటే జస్ట్ స్టిచ్చింగ్ వేసి ఇవ్వడమే కదా. ఇంకా పొడవైంది పొట్టి చేసిస్తే 40 రూపీస్ అలా తీసుకుంటాము. అలాగా 5 జతలకి 200 అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఇంత టైంలో బ్లౌజ్ అయితే కుట్టలేము కదండి. ఇలాంటివి టైలరింగ్ రాకపోయినా ఇంట్లోనే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. నైటీసు, అలాగే టాప్స్ ఉంటాయి కదా, మనకి చిన్నవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి చేసుకుంటే కూడా మనకి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాంటివి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా, ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అవి కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి, ఎక్సెల్ అలా పెడతారనమాట. రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. తక్కువ టైంలో మనం ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి వస్తే నేను అస్సలు వదులుకోను. నేను నైట్ అయినా కుట్టేసి తెల్లారికైనా ఇచ్చేస్తానండి. ఇంకా అవి కుట్టేసిన తర్వాత ఇంక ఇల్లు అదంతా చిమ్మేసానండి. ఇంకా దేవుడికైతే పూలు అయితే పెడుతున్నాను. నిన్న మన చెట్లకు పూస్తాయి కదా మల్లెపూలు, కొయ్యలేదన్నమాట. లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది అని చెప్పేసి 6 దాటితే మా వారైతే కొయ్యనీరండి. తను కూడా కొయ్యడు. 6 తర్వాత చెట్లు నిద్రపోతాయంట, కొయ్యకూడదు అంటారు. ఇంకా అందుకనే చెట్ల నిండా పూలు బాగా విరబూసేస్తుంటే మార్నింగ్ లేసి కోసిచ్చారనమాట. ఇంకా దేవుడికైతే పెడుతున్నాను. ఇంకా ప్రసాదంగా అరటిపళ్ళు ఉన్నాయండి ఇంట్లో. అవి పాలు పోపించుకుంటాం కదా, ఆంటీ పంపించారనమాట. పిల్లలకి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారండి. పాపం వాళ్ళ ఇంట్లో ఏం కాసిన సీతాఫలాలు, రామ ఫలాలు అలాంటివన్నీ పంపిస్తూ ఉంటారనమాట. అలాగే అరటిపండ్లు కూడా పంపించారు. చాలా అంటే మన వాళ్ళు కూడా అంత గుర్తుపెట్టుకొని పంపిరండి. ఆంటీ అయితే ఏమున్నా పిల్లలకి పంపిస్తారనమాట. పిల్లలు వెళ్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఆంటీతో బాగా మాట్లాడుతూ ఉంటాడు మనలోకి. అందుకని చెప్పేసి గుర్తుగా పంపిస్తూ ఉంటుందన్నమాట. పాలు తేయడానికి వెళ్తారండి, నడిచి వెళ్తారనమాట టైం ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఎగ్జామ్స్ కదా, పోవట్లేదు. ఎగ్జామ్స్ లేకపోతే 9కి అలా వెళ్తారు కదా స్కూల్కి, అప్పుడైతే వెళ్తారనమాట పాలు తేవడానికి. కొంచెం దూరం అంటే నడిచి కూడా వెళ్ళి వచ్చేయచ్చు. ఇంకా పిల్లలు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకేమో పెద్ద పిల్లలు అయిపోయారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు. వీళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళు కదా, మాలోకి మాటలకి ఎవరైనా పడిపోవాల్సిందే. అందుకని లోకి కోసం గుర్తుపెట్టుకొని పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా నేనైతే దేవుడికి పెట్టేశానండి. ఇంకా మన కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి కోసుకోరాకుండా ఆ మల్లెపూలతోనే దేవుడికైతే అలంకరించేసి దీపం అయితే పెట్టేశాను.
ఇంకా దీపము అదంతా పెట్టేసిన తర్వాత ఇంక సండేనే కదా మనకి హడావిడి ఏమి ఉండదన్నమాట. స్కూల్కి వెళ్ళే పని అయితే ముందు దేవుడిని పక్కన పెట్టేసి పిల్లలకి టిఫిను క్యారేజ్ కట్టించేసిన తర్వాత ప్రశాంతంగా పెడతాను. ఇంక సండే కదా, అందులోనూ లేటుగా లేసారు పిల్లలు. ఇంక వెంటనే ఏం టిఫిన్ అని అడగరు కాబట్టి ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసేసానండి. ఇంక ఇక్కడ చట్నీకి అయితే వేయించుతున్నాను అనమాట. ఇంకా ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయండి, చాలా రోజులు అయింది తెచ్చి. ఇంకా అవే సర్దుకుంటూ వస్తూ ఉన్నాను. రోజు వెళ్దాం అంటే అలానే పోతుందన్నమాట. ఇళ్ళ దగ్గరికి కూడా వస్తాయి కానీ ఎందుకో నాకు ఒక 200-300కి వెళ్ళి ఒక సంచి నిండా తెచ్చుకొని ఒక వారం 10 రోజులు అవే వాడతానన్నమాట. ఇంటి దగ్గర కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఆకుకూరలు, గోంగూర అలాంటివి అయితే తీసుకుంటానండి. పొన్నగంటాకు అలా వస్తాయి అన్నమాట. అవైతే ఫ్రెష్గా వాళ్ళే పండించి మనకు అమ్ముతారు కాబట్టి అవైతే తీసుకుంటాను. మిగతావన్నీ పచ్చిమిరపకాయలు, టమాటాలు ఆటోలు కూడా వస్తాయి కానీ పెద్దగా తీసుకొని అనమాట. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకొని ఒక 10 రోజులు అలా వాడుకుంటాను. అలాగే అలవాటైపోయింది. అయిపోయి ఇంట్లో కూరగాయలు కూడా వెళ్ళాలి. నేను ఇంట్లో పూజ, పిల్లలకి టిఫిన్ అవన్నీ చూసుకుంటూ ఉంటే మా వారైతే షాప్ మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట. పిల్లలకి బట్టలు మడతేద్దాము, పైనవన్నీ నువ్వు క్లీన్ చేసి ఇచ్చేస్తే మిగతా ర్యాక్స్ అని నేను క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నానమాట. పైనవన్నీ అంటే పైన నాకు అందవండి, అవంతా తను బూస్ట్ తులిపేస్తే ఇంకా ర్యాక్స్ నేను రోజుకొకటి క్లీన్ చేద్దాము. పిల్లలు ఏంటంటే మళ్ళీ పైది ఉంటే కిందది ఉండదు, కిందది ఉంటే పై చొక్కా ఉండదు అనమాట. అలా దోపేస్తూ ఉంటాము. ప్లేస్ ఉండదండి మా ఇంట్లో పెద్దగా, అరమార్లు ఏమి ఉండవు కాబట్టి ఉన్న దాంట్లోనే పెట్టేస్తూ ఉంటాం కదా. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 11:30 అలా అయిందనమాట. షాప్ అదంతా క్లీన్ చేస్తున్నాం కదా, అందుకని ఇంత టైం అయిపోయింది. దోశ పోసుకొని తిన్నామండి. ఇప్పుడు లంచ్కి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనమాట. మైపాడు దగ్గర రాపూరు నాకు పేరు కరెక్ట్గా తెలియదు అనమాట. అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి తను కలిసేసి అక్కడ లంచ్ తినేసి బీచ్కి అయితే వెళ్తాం అన్నమాట. ఈరోజు సండే కదా, పిల్లలకైతే ఇంకొక 3 ఎగ్జామ్స్ ఉన్నాయండి. తర్వాత హాలిడేస్ ఇచ్చేస్తారనమాట. తర్వాత వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారంట. ఇంక సరే అని చెప్పేసి బీచ్కి తీసుకెళ్దాము అని తీసుకెళ్తున్నాము. దీని మీద ఎక్కువ మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. మా వారైతే కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఎక్కడికి వెళ్తున్నావా? చెప్పు. బీచా? బీచ్ దేనికి? మునగడానికి. స్విమ్మింగ్కి ఉండు, పడిపోతున్నా నేను. స్విమ్మింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి గోల్ పెడతా ఉన్నారనమాట. ఇంకా స్విమ్మింగ్కి వద్దని చెప్పేసి బీచ్కి తీసుకెళ్తున్నాము. ఎన్ని తీసి పెట్టేశారు స్విమ్మింగ్ తీసుకెళ్ళమని చెప్పేసి. ఇంకా బీచ్కి వెళ్దాము అని చెప్పేసి రెడీ అయ్యామండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఏంది బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మా అమ్మ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. మా లోకి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ బెల్ ఐకాన్ కూడా తక్కువ ఐకాన్ చేయండి. నిన్ను కూడా పెడతా. పోత వస్తుంది. అయ్యో చిన్న చిన్న కాయలు, చేపల కూర వేస్తారు. పెద్ద చెట్టు కదా, కాస్తుంది. ఎందుకు ఇదిగో పోత వేస్తుంది. పిల్లలకి మళ్ళీ సెలవులు ఇచ్చారంటే వెంటనే అంటారండి, మేము నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి. ఇంకా హడావిడిగా బట్టలు సర్దాలి, ఇంకా మళ్ళీ ఒకటి పెడితే ఒకటి పంపించలేదని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పి ముందుగానే ఒక్కోటి సర్ది వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళు రేపు అడగంగానే వెంటనే పెట్టి పంపించేయచ్చు అని చెప్పేసి.
ఇంకా నేను చేసే పనులు అయితే రేపు ఎల్లుండి అంటే రోజుకొకటి ఒక అరమర అలా తుడుచుకుంటూ ఉందాము అని చెప్పేసి ఇంకా అక్కడితో స్టాప్ చేసేసి ఇంకా స్నానాలు అవి చేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. తినైతే నాకు సెకండ్ క్లాస్ నుంచి ఫ్రెండ్ అనమాట. మైపాడు బీచ్కి వెళ్తాం కదా, దగ్గరలో అండి వీళ్ళిల్లు. సరే అలా వెళ్ళి కొంతసేపు ఉండేసి బీచ్కి వెళ్దాము, మళ్ళీ పిల్లలకి సెలవులు ఇచ్చారంటే ఇప్పుడు ఇంకా సెలవులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడే అంటూ ఉన్నారు మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని చెప్పేసి. చాలా రోజులు అయింది కదా బీచ్కి తీసుకెళ్ళి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మేము వచ్చే తలకి తనైతే చికెన్, రసం, వడ అవన్నీ చేసింది. ఇంకా లంచ్ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామండి. చాలా బాగుంటుంది ఇల్లు అయితే. మనం కేరళలో ఎలా ఉంటుందో చుట్టూ వేప చెట్లు అలా గ్రీనరీగా ఉంటుందన్నమాట. కొంతసేపు అయితే ఉన్నాము వాళ్ళ ఇంటి దగ్గర. కొన్ని రీల్స్ కూడా తీసాము, ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, మీరందరూ కూడా చూసుంటారనమాట. ఆ రీల్ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే తీసానండి. ఇంక మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఏమో బీచ్కి అయితే వచ్చేసాము. 3:30కి అలా బయలుదేరామండి ఇంక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ రిటర్న్ అయితే 5:30కి 5:45కి అలా బయలుదేరేసాము ఇంటికైతే. ఇంకా వచ్చేటప్పుడు అయితే పనసకాయ అయితే ఇచ్చిందండి. ఆ పనసకాయ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. అక్కడ పనసకాయలు, అరటిపళ్ళు అలాగా మనకి వరి తక్కువ పండుతుంది. ఇలాంటివి కొబ్బరి బొండాలు అలాంటివన్నీ పండుతాయి అన్నమాట. నాకు ఫస్ట్ నుంచి తనే బెస్ట్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్స్ అనేది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ అనేది మన లైఫ్లో ఒకరు ఉంటారు కదా, తనే అనమాట. ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పటికీ ఎప్పటికీ తనే అండి. ఎందుకంటే నేను సెకండ్ క్లాస్ నుంచి తనతోనే చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేశాను కాబట్టి ఆ బాండింగ్ అనేది చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి మునిగి వెంటనే వచ్చేసాం కదా, ఇంటికి వచ్చి స్నానాలు అవి చేసి ఇంకా వీడియో కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదన్నమాట. అప్పటికే ఒళ్ళినప్పుడు వచ్చేసి బీచ్కి వెళ్ళామంటే ఇంకా 2 రోజులు బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, ఇంకా రాగానే పిల్లలు మళ్ళీ ఆకలి అంటారని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. కొంచెం బిర్యానీ లాగా టమాటాలు వేసి చేస్తానండి. అలాగే నంచుకోవడానికి ఎగ్స్ అయితే ఉడకపెట్టాను అనమాట. ఇంక దీంట్లోకి గోంగూర, రైతా అలాంటివి ఏం లేవు. వేడివేడిగా తలారోంత తినేసి ఈ రోజునైతే ఇలా ఎండ్ చేసేసాము. ఎలా అనిపించింది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి సపోర్ట్ చేయండి.